నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మన రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీని లేపేస్తాము అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇది డైరెక్ట్ వార్నింగ్ కానీ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఏమిటి అంటే, ఉగ్రవాదులకు కానీ లేకపోతే ఇతరత్ర శక్తులకు కానీ ఇది ఒక ఇండైరెక్ట్ మెసేజ్. ఏమిటి అంటే, నెక్స్ట్ మీ టార్గెట్ ఇలాంటి వాళ్ళు ఉండాలి అనేది. ఈ డైలాగ్ని మనం డీకోడ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అసలు ముఖేష్ అంబానీని చంపడానికి ప్లాన్ చేయడం ఏంటి, దానివల్ల ఏం జరగబోతోంది అనే ఉద్దేశాలు మాట్లాడుతూ, అసలు ఈ ఆసిమ్ మునీర్ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎవరిని సంతోషపరచడానికి మాట్లాడుతున్నాడు, అండ్ భారత్ ఊరికే ఉంటుందా, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే, మీరు కనుక ఇదివరకే ఆసిమ్ మునీర్ మాట్లాడిన మాటల్ని ఆ వీడియో కనుక చూసి ఉంటే మీకు ఇక్కడి నుంచి కంటిన్యూటీ అనిపిస్తుంది. లేదంటే ఒక్కసారి ఆసిమ్ మునీర్ మాటల్ని నేను చాలా క్రిస్పీగా ఈ వీడియోలో మీకు అందిస్తాను. క్రితం వీడియోలో చాలా డీటెయిల్డ్గా మాట్లాడాము దాని గురించి. బట్ ఇప్పుడు క్రిస్పీగా చెప్పాలంటే, భారత్ ఒక మర్సిడీస్ కారు, హంగు ఆర్భాటాలతో ఉన్న మెర్సిడీస్ కార్ అయితే, పాకిస్తాన్ ఒక డొక్కు లారీలాగా, ఒక లోడు లారీలాగా, ఒక పెద్ద లోడును మోస్తున్న ట్రక్ లాగా అట్లాంటి పాకిస్తాన్ ఇది. ఒక్కసారి గుద్దిందంటే మర్సిడీస్ బెంజ్ ముక్కలైపోతుంది అనేది ఆసిమ్ మునీర్ మాట్లాడిన మాట. దీనికి తోడు ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో కనుక భారత్ ఇట్లాగే చేస్తే, ఒకవేళ డ్యాములు కడతా అంటే కట్టండి భారత్, కానీ మీరు కట్టిన తర్వాత అప్పుడు మేము 10 మిజైళ్ళు వేస్తాం, ఆ 10 మిజైళ్లతో మొత్తం డ్యాములన్నీ కూల్చేస్తాం, మేము అసలే న్యూక్లియర్ నేషన్ అని ఆసిమ్ మునీర్ మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా అడుక్కు తినాల్సి వస్తుంది, ఆకలి కేకలు పుడతాయి, కాబట్టి మేము సగం ప్రపంచాన్ని నాశనం చేసి పడేస్తాం అని చెప్పి ఆసిమ్ మునీర్ బెదిరిస్తూ ఉన్నాడు, న్యూక్లియర్ దేశం అని చెప్పి. ఇది ఒక రకంగా భారత్కే కాదు, అమెరికా సంకలో చేరి ప్రపంచాన్ని కూడా భ్రష్టు పట్టించే మాటలు ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేస్తున్న మాటలు. మరి వీళ్ళు యుద్ధాన్ని ఈ రకంగా కోరుకుంటూ మళ్ళీ యుద్ధాల్ని ఆపాను అని గొప్పగా చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని నామినేట్ చేశారు. జూన్లో డొనాల్డ్ ట్రంప్ ఈ ఆసిమ్ మునీర్ని పిలిస్తే పోయి మొత్తం మెక్కి అక్కడ డొనాల్డ్ ట్రంప్ సంకలో చేరి చక్కగా మేము ఇక్కడే కూర్చుంటామని డొనాల్డ్ ట్రంప్కు హామీ ఇచ్చి, మావన్నీ మీకు సమర్పించేస్తున్నాం, మా మినరల్స్, అక్కడున్న మా ఖనిజాలు, ఆయిల్ రిజర్వ్స్ ఏమున్నా సరే మీకే సమర్పించుకుంటాం, ముఖ్యంగా నీకే డొనాల్డ్ ట్రంప్కే సమర్పించుకుంటాం అని చెప్పి అక్కడ మాటిచ్చి జూన్లో మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ఆగస్ట్లో ఒకానొక చిన్న మీటింగ్ ఉంటే ఒక 120 మంది పాకిస్తానీలు అక్కడ మీట్ అవుతుంటే, అక్కడ ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగితే అందులోకి వెళ్ళి ఈ వ్యాఖ్యలు చేశాడు. అంటే పాకిస్తాన్లో కాకుండా అమెరికాలో ఉండి ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ఉండి ఈ భారత్ మీద అక్కసు వెళ్ళగక్కి వీలైతే ప్రపంచానికే ఈ మాటలు మాట్లాడాడు. మరి ఎందుకు ముఖేష్ అంబానీని టార్గెట్ చేయడము అంటే, సో ఆయన సురాఫిల్ అనే ఒక పదం వాడి, అంటే ఒక ఎలిఫెంట్, ఒక మదగజం, బాగా ఎదిగిన మదగజం, అంటే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఏంటి అంటే భారత ఎకానమీకి బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. ముఖేష్ అంబానీ, అదానీ లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు ఎన్నో ఇండస్ట్రీలు పుట్టాయి, ఎంతో వర్క్ దొరికింది, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత వీళ్ళు ఇస్తున్న టర్నోవర్సు, కడుతున్న ట్యాక్సులు, ఇవన్నీ ఎంప్లాయ్మెంట్తో పాటు అటు ట్యాక్సులు కట్టడం, ఇవన్నీ కూడా ఎకానమీకి తోడవుతున్నాయి. సో ప్రపంచంలో భారత్ కూడా ముందుకు వెళ్ళడానికి ఇలాంటి బిగ్ షాట్సే చాలా ఉపయోగపడతారు. ఎక్కడైనా సరే, ఏ దేశంలోనే సరే ఆ బిగ్ షాట్సే ఉపయోగపడతారు. ఇప్పుడు చైనా లాంటి దేశంలో జాక్మా లాంటి వాళ్ళు ఉన్నారు, అలీబాబా ఫౌండర్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎకానమీకి ఉపయోగపడుతూ ఉంటారు. వీళ్ళు ఆ టర్నోవర్లు ఇచ్చుకుంటూ ట్యాక్సులు కట్టడం, ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్ వాస్తవానికి. బట్ సింపుల్గా చెప్పాలంటే వీళ్ళంతా దేశ ఆర్థిక వృద్ధికి మనము ముందు అడుగు వేయాలంటే వీళ్ళు బాగా ఉపయోగపడతారు. సో పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ టార్గెట్ ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళని ఇండికేట్ చేశాడు ఆయన. ఈయన కేవలం మాటలతో ఇండికేట్ చేయడం కాదు, ఇది ఉగ్రవాదులకు ఒక మెసేజ్ వెళ్తోంది. సో దట్ ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకోవాలి అని ఇండైరెక్ట్గా ఆయన చెప్తూ ఉన్నాడు అమెరికా గడ్డ మీద. అంటే ఎంత కండకావరం పాకిస్తాన్ ఈ మార్షల్స్కి ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. నిజానికి అమెరికాకు దాసోహమైంది పాకిస్తాన్ ఒకప్పుడు, కానీ
మెల్లిగా భారత్ బుద్ధి చెప్తూ వచ్చింది. అమెరికా కూడా అంటే భారత్ అమెరికాతో దోస్తీ చేస్తూ పాకిస్తాన్ను తొక్కిపడేసింది ఒక రకంగా డిప్లొమాటిక్గా. కానీ ఈరోజు పాకిస్తాన్ ఇప్పటివరకు చైనాతో అంటగాగిన పాకిస్తాన్ ఈరోజు మెల్లిగా అమెరికా మళ్ళీ ఎంటర్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ నాకు మొగుడు అమెరికానే అన్నట్టు అమెరికా చంకలో చేరి ఈరోజు అమెరికాకు దాసోహం అంటుంది. ఈవెన్ చైనాకు కూడా పాకిస్తాన్ నచ్చని పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే అమెరికా ఈ తొక్కుతున్న తొక్కిసలాటలో చైనా కూడా బాధపడుతుంది కాబట్టి కొంచెం వెనక్కి తగ్గుతుంటే పాకిస్తాన్ మాత్రం చంకలో దూరుతుంది. ఇది చాలా గబ్బు పుట్టించే ప్రయత్నం అన్నట్టు. నిజానికి ఇది పాకిస్తాన్కు కూడా ఏదో రోజు పూర్తిగా సొంత సుసైడ్ అనమాట. అది పాకిస్తాన్కి ఒక సుసైడ్ లాంటి పరిస్థితి ఇప్పుడు. నిజానికి పాకిస్తాన్కి సంబంధించి ఎంతోమంది మార్షల్స్ కానీ ఇదివరకు పనిచేసిన ఈ ఆర్మీ రిలేటెడ్ కానీ లేకపోతే ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఇలా ఎవరున్నా సరే వాళ్ళ భార్యలు, పిల్లలు అందరూ కూడా అమెరికా లాంటి దేశంలో తలదాచుకున్నారు. వాళ్ళు అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకున్నారు, వాళ్ళు ఒక రాయల్ ఫ్యామిలీస్గా అక్కడ బతికేస్తున్నారు అమెరికాలో. సో వీళ్ళందరూ అమెరికాను ఖచ్చితంగా ప్రేమిస్తూ ఉంటారు, భారత్ను ద్వేషిస్తూ ఉంటారు, అండ్ అమెరికా చెప్పింది పప్పెట్స్ లాగా చేస్తూ ఉంటారు అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. కాకపోతే భారత్ మీద దాడి చేసే ప్రయత్నం అంటే బెదిరించడమే తప్ప నిజంగా దాడి చేసేంత దమ్ము పాకిస్తాన్కి డైరెక్ట్గా లేదు. చాప కింద నీరులాగా ఉగ్రవాదులను పెంచి పోషించుకుంటూ చేయడం తప్ప. సో ఈ రకంగా అంబానీ లాంటి వాళ్లను, అదానీ లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ముందుకు కదిలే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కి ఆ దౌర్భాగ్యం వచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తైతే మరి భారత్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర శాఖలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర లీడర్స్ కావచ్చు, అధికారంలో ఉన్న నేతలు ఎవరైనా కూడా స్పందించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ మాటల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఖండించే అవకాశం ఉంది. కాకపోతే మనకు ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది, మనకు ఏ దేశం సపోర్ట్ ఇస్తుంది అనేది ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే అమెరికా గడ్డ మీద ఉండి పాకిస్తాన్ చేసిన పిచ్చి ప్రేలాపన కాబట్టి అమెరికా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక నవ్వుకుంటుంది, చక్కగా మాట్లాడింది పాకిస్తాన్ అని. బట్ మిగతా దేశాలు ఏవి ఖండిస్తాయి పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని అనేది చూడాలి. అండ్ మీరు కూడా ఇక్కడ కామెంట్ చేయండి, మరి ముఖేష్ అంబానీ లాంటి వాళ్లను ఒక మదగజంలాగా చూపెట్టి వాళ్లను మేము చంపేస్తాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ మదగజం అని ఎందుకు అంటున్నారంటే మక్కాలో కాబాను రక్షించుకోవడానికి ఇట్లాంటి మదగజాలు ఎన్నో కూడా దాడి చేస్తే వాటిని పూర్తిగా ధ్వంసం చేయడానికి తన దేవుడు పక్షుల్ని వాటికి బలమిచ్చి పెద్ద పెద్ద బండరాళ్లను వాటి నోటికి ఇచ్చి వాటిని గాలిలోకి వదిలితే అవి ఆ ఏనుగుల మీద దాడి చేసి ఆ రాళ్లతోటి అటువంటి ఏనుగుల్ని కూడా ఎళ్ళగొట్టాయి అని చెప్పి. ఇక్కడ ఇంకొక ఇండికేషన్ ఏంటంటే డ్రోన్, పాకిస్తాన్ ఎక్కువగా మిజైల్స్తో పాటు డ్రోన్ల మీద కూడా ఆధారపడి ఉంది. మనకు పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర చాలా డ్రోన్స్ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా డ్రోన్స్ని, చిన్న చిన్న శాటిలైట్లను వదలడం పాకిస్తాన్కి పరిపాటైంది. చిన్న చిన్న ఎక్స్ప్లోడ్స్ వాటిలో పెట్టి వదలడం అనేది అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ డ్రోన్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అటువంటి సింబాలిక్ కోడింగ్ ఆయన మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతోంది. సో రాబోయే రోజుల్లో మరి నిజంగా అలా చేస్తుందా పాకిస్తాన్, అండ్ భారత్ దీన్ని ఎట్లా తిప్పికొట్టాలి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.